గ్రేటర్లో పర్యటించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నార్సింగిలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు మంత్రి. తర్వాత నిజాంపేటలో నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీకి అటెండ్ అయ్యారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి వివేక్. పేద విద్యార్థుల సంక్షేమం కోసమే అంబేద్కర్ విద్యా సంస్థలను కాకా స్థాపించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేద విద్యార్థుల కోసమే కాకా అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 75% మార్కులు వచ్చిన వారందరికీ కాలేజీల్లో ఫ్రీ సీట్ అన్నారు. హైదరాబాద్ నార్సింగ్లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు మంత్రి. సిటీలో ఫోటోగ్రఫీ భవన్ ఇష్యూను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఫోటోగ్రఫీ భవన్కు 10 లక్షల నిధులను ఎంపీ వంశీకృష్ణ ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా లోయెస్ట్ స్లాబ్లో ఉండాలి. 5% స్లాబ్లో ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ నేను కూడా మంత్రి వర్గంగా ఉండి నిర్మలా సీతారామన్కి రాస్తాను. మా అబ్బాయి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయనను కూడా టేకప్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఉంటాడు, రోజు కలుస్తూ ఉంటాడు. మీ సమస్య ఏదైతే ఉందో వారికి చెప్పే అవసరం. కానీ అప్పటి వరకు మీరు ఏదైతే కోరినారో 9% స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో దాంట్లో ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్పినారు, టీఆర్ఎస్ హయాంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేసి ఖజానా ఖాళీ పెట్టినారు. సో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రపోజల్ తీసుకువెళ్తే ఇదే చెప్తుంటారు, అరే మీకు తెలుసు ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి, మేము రెవెన్యూ పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, మీరు ట్యాక్స్ తగ్గిమంటే ఎట్లా అవుతుందని చెప్పి అన్ని చోట్ల మాట్లాడుతూ ఉంటారు. సిటీలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వచ్చే కేబినెట్లో ఇళ్ల కేటాయింపులపై ప్రస్తావిస్తానని, సీఎంతోనూ ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పారు. నిజాంపేటలో నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. అన్ని రంగాల్లో కార్మికులకు ఏఐలో ట్రైనింగ్ ఇచ్చేందుకు నిపుణులు ముందుకు రావాలన్నారు. ఏఐ శిక్షణలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు మంత్రి వివేక్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అందరికీ కూడా 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భమున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పట్టుదలతోని మహిళలకు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి మైనారిటీస్కి కుటుంబ మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ నిజాంపేట్ గ్రామ ప్రజలందరికీ కూడా ఇదే గుర్తు చేయడానికి మేము రావడం జరిగింది. కాకస్ఫూర్తితో దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నిత్యం దళితుల వెంటే ఉంటానని చెప్పారు. రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర మహాసభకు హాజరయ్యారు మంత్రి. దళితులు తమ హక్కులను దక్కించుకోవాలని చెప్పారు. బడ్జెట్లో 18% కేటాయిస్తే దళితుల సమస్యలు తీరుతాయన్నారు. ఇదే విషయం గతంలో తాను అసెంబ్లీలోనూ ప్రస్తావించానన్నారు. ఆర్థిక కారణాలతో కాస్త ఆలస్యమవుతుందని, తప్పకుండా దళితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు వివేక్. చాలా సంతోషంగా ఉంది ఇవాళ అందరు దళిత సోదరులను కలుసుకోవడానికి. నేను అసెంబ్లీలో బడ్జెట్ డిస్కషన్ అయినప్పుడు నేను అప్పుడు కూడా ఇదే కొట్టాడడం జరిగింది. 18% ఏదైతే నిధులు కేటాయించాలో అది ఎస్సీస్కి దళితులకు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. 18% ఏదైతే బడ్జెట్ దళితులకు కేటాయిస్తే మీరు అడిగిన సమస్యలు అన్నీ కూడా పూర్తిగా అయిపోతుంది. అభయహస్తం అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ అక్రెడిషన్ కమిటీలో పెట్టొద్దని చెప్పి కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఫస్ట్ అది నేను దాని మీద ఇమీడియట్లీ ఆర్డర్స్ ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. షేక్పేట్ డివిజన్లో ముంపుకు గురైన ఏరియాలను పరిశీలించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా పార్టీ నేతలతో కలిసి కాలనీలో పర్యటించారు. హకీంసా కాలనీ, విరాట్ నగర్ నాలాను పరిశీలించారు. హకీంసా కాలనీలో మసీదు దగ్గర వరద ఎఫెక్ట్ను పరిశీలించారు. మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్నారు స్థానికులు. ఇళ్లలోకి వరద చేరి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని, వరద సమస్యను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు వివేక్.